హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీ ముందుకి ఒక క్రేజీ అప్లికేషన్ని మీ ముందుకి తీసుకురావాలి అనుకుంటున్నాను. సో ఏంటంటే అది నేమ్ వచ్చేసి విషన్ యాప్ అనమాట. సో ఈ యాప్ని మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇన్స్టాల్ చేసుకొని మన ఫోన్లోని ఉంచుకుంటే సరిపోతుంది. దానికి మనకి అమౌంట్ అన్నది వస్తుంది. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పేటిఎం యాప్ నుంచి నాకైతే మనీ అన్నది క్రెడిట్ అయిపోయినాయి. 1 మంత్ మేలో వచ్చింది. ఆఫ్టర్ దట్ ఈ మంత్లో వచ్చింది. నేనైతే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ జూన్లో వచ్చింది, అండ్ మేలో వచ్చింది, అండ్ జూలైలో కూడా నాకు మెసేజ్ అయితే వచ్చింది. నేనైతే అది చూపిస్తాను క్లియర్గా వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి విషన్ యాప్ అని చెప్పేసి విషన్ అని కొట్టండి. విషన్ కొట్టగానే మీకు ఆ యాప్ అయితే వస్తుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ అండి. దీనిలో అయితే ఈ వర్క్ ఏం చేయవసరం లేదు. జస్ట్ మన ఫోన్లోని ఎప్పటికప్పుడు ఈ యాప్ అనేది అప్డేటెడ్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే అప్డేట్ చేస్తుంటామో ఈ యాప్ని కూడా అలానే మనం అప్డేట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి మనకి అమౌంట్ అన్నది వస్తుంది. జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనీ ఎవరిస్తారండి? రూపాయి వచ్చినా సరే మనకి మనీ అన్నది వచ్చినట్టే కదా. సో అందుకని చెప్పేసి ఇది నేను అందరికీ స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి నేను విత్ ప్రూఫ్తో సహా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్పాలని చెప్తున్నాను. సో ఇదైతే యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. మనమైతే యాప్ని ఓపెన్ చేసేసిన తర్వాత అక్కడ మనకి అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టాలన్నమాట. మొత్తం అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివేసి అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత కన్సెంట్ అడుగుతుంది. దాన్ని కూడా అగ్రీ చేసిన తర్వాత అక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ని క్లిక్ చేయాలి. ఆఫ్టర్ దట్ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మనము గుర్తుంచుకోండి, ఇదైతే గనక యూపీఐ ఐడి ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో అది మాత్రమే ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఏంటంటే మనకి ఫోన్పే నెంబర్ ఇచ్చేసేయండి. సింపుల్గా అయితే ఫోన్పే నెంబర్ ఇచ్చేసి కింద సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకైతే ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట లాగిన్ చేయడానికి. ఫస్ట్ అయితే చూసారు కదా, వీడియోలో చూడండి, సబ్మిట్ చేస్తున్నాను. సో ఓటీపీ వచ్చింది. నేనైతే ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను వీడియో ఎప్పుడు మీకు పెట్టినా కానీ మనం అందరం చూడడానికి ఇలా మనీ ఎర్నింగ్ యాప్స్ కానీ సంథింగ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేయగలను. సో అన్నిటికీ ఎలో ఇచ్చేస్తున్నాను అక్కడైతే. సో అంతా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి మనకి యాక్సెసిబిలిటీకి అడుగుతుంది. సో అక్కడ డౌన్లోడెడ్ యాప్స్లోని మనకి 1 యాప్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది కనిపిస్తుంది, విషన్ డిజిటల్. అది ఆఫ్లో ఉంది కదా, యూజ్ విషన్ డిజిటల్ అని చెప్పేసి అది అయితే ఆన్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. డిజేబుల్లో ఉంటుంది. సో అది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎలో కొట్టిన తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మనకి ఇంకొక ఎలో నోటిఫికేషన్ యాక్సెస్ అని అడుగుతుంది. నోటిఫికేషన్ యాక్సెస్ కూడా మనం గో టు సెట్టింగ్స్ సింపుల్గా వెళ్ళిపోయి మనమైతే దాన్ని కూడా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ విషన్ డిజిటల్ ఉంది కదా, అది కొట్టేసేయాలి. ఆన్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ గో టు యాప్ యూసేజ్ సెట్టింగ్స్ అని అడుగుతుంది. సో మనమైతే యాప్ యూసేజ్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. నేను కావాలని చెప్పే వీడియోని స్లోగా చేస్తున్నాను, బికాజ్ మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ బ్యాక్ కొట్టేస్తే అక్కడ అదే అడుగుతుంది. సో దాన్ని మళ్ళీ యాక్సెస్ చేసేస్తే సరిపోతుంది. అన్నిటికీ కూడా మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఎలా అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసామో అలానే మొత్తం అన్ని ప్రొసీజర్స్ కూడా లైన్గా అడుగుతుంది. సో అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, ఏజ్ ఇచ్చేసేయండి ఫస్ట్ అయితే. తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత జెండర్ అడుగుతుంది, జెండర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఫోన్ నెంబర్ మనం ఇచ్చిన ఫోన్ నెంబరే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకి ఏమేమి ఉంటాయి ఇంట్లో వచ్చేసి ఎడ్యుకేషన్ నేను ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాను, కాకపోతే అది వేరేది ఇచ్చినట్టున్నాను. సో అందుకనే గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇద్దామని మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో గ్రాడ్యుయేట్ అండ్ బీకామ్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ మనకైతే ఓనర్షిప్, ఇంట్లో ఏమేమి ఎలక్ట్రికల్ సామాన్లు మనం ఏమేమి వాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్, స్టవ్, ల్యాప్టాప్, కంప్యూటర్ అండ్ కార్, ఏసీ, సంథింగ్ మనకేమేమి ఉన్నాయో అక్కడ అన్నీ అడుగుతుంది. జస్ట్ ఫార్మాలిటీకి నార్మల్గా మీరు ఏది ఇచ్చినా ఓకే, ఏదైనా ఇచ్చేసేయచ్చు. సో అలా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ ఆప్షన్ కొట్టేయాలి. థ్యాంక్ యూ ఫర్ రిజిస్టర్ అని వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. వెల్కమ్ టు విషన్ రివార్డ్స్ అని చెప్పేసి. మనం మళ్ళీ దాంట్లో ఫోన్ నెంబర్ మనం అవేమి ఇవ్వక్కర్లేదు. ఒకవేళ మీరు ఇచ్చినా సరే ఆల్రెడీ యూ హ్యావ్ బిన్
రిజిస్టర్ విత్ అస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో మనకి మళ్ళీ మనము ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడే వచ్చేస్తుంది క్లియర్గా. ఆఫ్టర్ దట్ మనం ఇది రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మనం యాప్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇలా కనిపిస్తుంది విషన్ అని చెప్పేసి. కీప్ ద యాప్ ఇన్స్టాల్డ్ అంటే మనం యాప్ అనేది ఇన్స్టాల్ ఉంచాలన్నమాట. సో దాని తర్వాత నేనైతే రిజిస్టర్ అయిపోయిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకైతే కంపెనీ నుంచి థ్యాంక్ యూ ఫర్ రిజిస్టర్ విత్ అస్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. వెల్కమ్ టు విషన్ డిజిటల్ ప్యానల్ అని చెప్పేసి వచ్చింది చూసారు కదా. ఆ తర్వాత రివార్డ్స్ ఆన్ ది వే అంటే మనకి 7 డేస్లో విత్ ఇన్ 7 డేస్లో మనం ఫస్ట్ రివార్డ్ అనేది తీసుకోగలుగుతాము అని చెప్పేసి ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే కింద ఎస్ కొట్టాలన్నమాట. క్లిక్ ఆన్ ఎస్ కొట్టిన తర్వాత మనకైతే చూస్ ద లాంగ్వేజ్ అని వస్తుంది. మనం ఏదైతే లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుంటామో అదే క్లిక్ చేస్తామో ఆ లాంగ్వేజ్లోనే మనకైతే రిప్లై వస్తుంది. ఆ తర్వాత నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఏప్రిల్ 10th నాకైతే రివార్డ్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆఫ్టర్ దట్ మే 10th ఎవ్రీ మంత్ 10th మనకి అమౌంట్ అనేది పడిపోతుంది అనమాట. సో ఏంటంటే మే 10th వచ్చేసింది కానీ జూన్ 10th అన్నది మిస్ అయింది. ఆఫ్టర్ దట్ మనకి జూలైలో వచ్చిందనమాట, జూలై 10th. ఎందుకని అంటే నేనైతే యాప్ అప్డేట్ చేసుకోలేదు అప్పుడు, అందుకని అయితే యాప్ని అప్డేటెడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనీ అనేది తీసుకోండి. ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.